హలో గాయ్స్, నేను మీ అఖిల్. మీరు ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పటి భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల్లోనే కాదు, భూభాగంలో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో ఒకటి. ఇప్పుడు కేవలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మన దేశం స్వతంత్రానికంటే ముందు ఎంత పెద్దదిగా ఉండేదో మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా పదండి. స్వతంత్రానికంటే ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో మన ఇండియా ఇంత చిన్నదిగా ఉండేది కాదు. మన దేశానికి తోడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే బర్మా, మయన్మార్, ఈ దేశాలన్నీ మన ఇండియాలో ఒక భాగమే. అప్పట్లో ఈ ప్రాంతాలన్నీ కలిపి బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. ఈ బ్రిటిష్ ఇండియాలో కూడా రెండు రకాల ప్రాంతాలు ఉండేవి. ఒకటి బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించేవి, రెండు రాజవంశీయులు పరిపాలించేవి. వాటిలో ముఖ్యంగా హైదరాబాద్, మైసూర్ ఎక్సెట్రా రాజ్యాలు ఉండేవి. ఇవన్నీ కలిపి బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. ఈ బ్రిటిష్ ఇండియా విస్తీర్ణం సుమారు 4.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే అప్పట్లో మన దేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్లలో ఒకటి. బట్ సమయం గడిచే కొద్దీ ఆ విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. అలా ఫస్ట్ టైం 1937లో బ్రిటిష్ వాళ్ళు మయన్మార్ను మన దేశం నుండి వేరు చేశారు. దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, రెండు సులభమైన పరిపాలన కోసం 1937లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మయన్మార్ను మన దేశం నుండి వేరు చేశారు. అలా మన నుండి ఒక భాగం అయితే విడిపోయి ఏప్రిల్ 1, 1937లో ఒక కొత్త దేశం అయితే అవతరించింది, అదే మయన్మార్. ఆ తర్వాత 1947లో మనకు స్వతంత్రం వచ్చే సమయంలో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ మన నుండి వేరయ్యాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. బట్ నేను చిన్న అలా చెప్తాను. బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా అనేవాడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ను స్థాపించి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. దీన్నే 2 నేషన్ థియరీ అంటారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు కూడా 1947 జూన్ 3న భారతదేశాన్ని 2 భాగాలుగా విడదీయాలని నిర్ణయించారు. దీంతో మన ఇండియా 2 ముక్కలైంది. ఆ టైంలో సుమారు 1.5 crore పీపుల్స్ వలస వెళ్ళారు. సుమారు 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది హిస్టరీలోనే వన్ ఆఫ్ ద సాడెస్ట్ డే. అలా 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ నెక్స్ట్ డేన మనకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అది వేరే విషయం. కానీ అలా విశాలమైన మన భారతదేశం 3 ముక్కలుగా విడిపోయింది. ప్రస్తుతం మన ఇండియా విస్తీర్ణం 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే సుమారు 25% భూమి తగ్గిపోయింది. ఇలా విశాలమైన మన భారతదేశం కొద్దిగా చిన్నదైనా మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర మనల్ని ఎప్పుడు గర్వపడేలానే చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.